బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సమ్మర్ వేసవి కాలంలో తినవలసిన ఆహార పదార్థాలు ఏమిటి, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మనము సీజన్ బట్టి మార్చుకోవాల్సిన పరిస్థితి కదా రమగారు. అవును కదా, కాబట్టి మనం వేసవిలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది? బేసిక్ అన్నం అన్ని సీజన్స్లోనూ ఒకటే, వేడివేడి అన్నమా చల్లన్నమా అనేది తేడా. పొగలు సెగలు కక్కే ఆహార పదార్థాలు పెద్దగా తీసుకోవద్దు. ఆయిల్ ఫుడ్స్ నో ఫ్రైస్, నో డీప్ ఫ్రైస్, బజ్జీలు పుణుకులు అలాంటివి వద్దు. ఉప్మాలు రవ కేసర్లు వద్దు. ఉప్మా అసలు వద్దు ఎండాకాలం, ఆయిల్ ఎక్కువ. అవును కదా, దోశలు తగ్గించుకోండి, హాయిగా ఇడ్లీ తినండి, మినపకుడుని తినండి, ఆయికుడు అంటాం కదా, ఆవిరి కుడువులు అలాంటివి తినచ్చు. గారెలు పూరీలు వడలు ఇవి తగ్గించండి. సాయంకాలం పూట పుణుకులు వ్యవహారాలు కాకుండా చక్కగా ఫ్రెష్ తాటి ముంజలు అలాంటివి తినాలి. కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి, కొబ్బరి తినచ్చు. కొంచెం నీటి కూరలు, ఎక్కువ ఆయిల్స్ వేయకుండా పలచగా ఉండేవి నీటి కూరలు. పెసరపప్పు ఎక్కువ తీసుకోవటం, వడదెబ్బ తగలకుండా. బియ్యపు రవ్వ జావలు పెసరపప్పుతో చేసుకునేవి, పలచగా కిచిడీ లాంటివి చేసుకుంటాము. ఇవన్నీ వేడివేడిగా తినాలన్నది ఏం లేదు. కొంచెం చల్లబడిన ఆహారం తింటే ఒంటికి హాయిగా ఉంటుంది. ఇంకా కొంచెం సెగలు పొగలు కక్కుతున్నది తిన్నామనుకో, ఇంకా కొంచెం చెమట పోసి నిస్త్రాణ వస్తుంది, తిన్నది ఓపిక ఉండదు, నీరసం వస్తుంది. ఇక ఎట్లాగూ ఎండాకాలం కాబట్టి మామిడికాయతోటి చేసేటువంటి రకరకాల పదార్థాలు, మామిడికాయలు ఎక్కువ. అవును, చక్కగా మల్లెపూలు అవి పెట్టుకుంటూ ఉంటాం. ఆహారాల్లో భాగంగా పువ్వుల వాసన వస్తుంటే సంతోషంగా ఉంటుంది కదా. ఇది ఎలా అంటే ప్రతిసారి మనం సీజన్లు మార్పు వచ్చినప్పుడల్లా మనమేం మార్చుకోం, మనమేం అనం, ఆటోమేటిక్గా మారిపోతుంది. అబ్బాయి ఇంత వేడివేడి అన్నం ఎవడు తింటాడు, ఏదో చల్లగా అంత అన్నం పొద్దునే రాత్రి అన్నం ఉంటే ఒక గుప్పెడు అన్నం తింటే సరిపోతుంది. పులిహార్లు అవి తగ్గించండి, పులిహార్లు వద్దు. దాని బదులు దద్దోజనం బెస్ట్. అవును, పెరుగన్నం కలుపుకొని కొంచెం చిన్న తాలింపు వేసుకునో వేసుకోకుండానో కాసిన ధాన్యం గింజలు వేసుకుని, 2 జామకాయ ముక్కలు వేసుకుని, లేదా 2 యాపిల్ ముక్కలు వేసుకుని, అరటిపండు ముక్కలు వేసుకునో పెరుగన్నం తింటే కడుపులో చల్ల కదలకుండా ఉంటుంది. మజ్జిగ అన్నము అలాంటివి పెంచుకుంటే బాగుంటుంది. ఈ చింతపండు వ్యవహారం కొంచెం తగ్గించుకుని మామిడికాయ పులుపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు రసం అది పెట్టుకున్నాం అనుకోండి రమ్మగారు, చింతపండుకు బదులు మామిడికాయ రసం, పచ్చి మామిడికాయ రసం చాలా బాగుంటుంది. మామిడికాయ చారు ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది, వెతకండి. పచ్చి మామిడికాయ రసం బాగుంటుంది, హాయిగా ఉంటుంది అన్నంలో తినడానికి. తోతాపూరి మామిడికాయలు అయితే బెస్ట్. ఇప్పుడు వస్తాయి అంటారా? ఇంకొక 15 రోజులు పోతే వచ్చేస్తాయి. తర్వాత ఏమో కొంచెం జావలు తాగటం, బియ్యపు రవ్వ జావని, తర్వాత జొన్న గట్కని, తర్వాత రాగి మాల్ట్. మామూలుగా రాగిపిండి, పచ్చి రాగిపిండి అయినా సరే శుభ్రంగా ఉడకబెట్టుకోండి. నేను ఒక మంచి మెథడ్ చెప్తా. పచ్చిదే రాగిపిండి, మనం మాల్ట్ చేసింది కాదు, రాగులు పట్టించాం లేదా బజార్ నుంచి తెచ్చుకున్నాం రాగిపిండి, రాత్రే నీళ్ళల్లో పోసి కలిపి పక్కన పెట్టండి. తెల్లారేసరికి కొంచెం పులుస్తుంది, అది ఉడికించుకోండి. దాంట్లో మజ్జిగ ఉప్పు వేసుకోండి. ఎక్సలెంట్గా, అద్భుతమైన ప్రోబయోటిక్, ఐరన్ రిచ్, కాపర్ రిచ్, అది కాల్షియము చల్లగాను ఉంటుంది. సూపర్. అది చల్లారాక తీసుకోవటమే. పొద్దున్నే లేవగానే ఉడకబెట్టి పక్కన పెట్టేసామంటే దాన్ని కాస్త మజ్జిగ పోసి పలచం చేసుకోండి, హాయిగా ఉప్పు వేసుకుని తాగండి. పిల్లలకి ఇవ్వడానికి చాలా బాగుంటుంది. కొంచెం మరీ చంటిపెట్టలకి 3 ఏళ్ళు 4 ఏళ్ల లోపల పిల్లలకి ఈ రాత్రి నానబెట్టింది వద్దు. కొంచెం 5-6 సంవత్సరాలు వస్తే ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు హాయిగా తాగచ్చు. లేదా పొద్దునే ఉడికించుకోండి, పొద్దునే ఉడకబెట్టండి దాన్ని, దానిలో రాగి మాల్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. జొన్న గట్క కూడా చాలా బాగుంటుంది. జొన్న గట్క వీడియో కూడా ఉంది మన దగ్గర. అవును, మీరు అదైనా చూడొచ్చు. మజ్జిగ కలుపుకోండి, పాలు పంచదార వేసుకోకుండా ఈ జావల్లో మజ్జిగ వేసుకోండి. సగ్గుబియ్యం జావ ఒకటి తాగొచ్చు. సగ్గుబియ్యం కూడా మనం సగ్గుబియ్యం అంత లావును ఉంటాయి, అవి కాదని ఇప్పుడు నైలాన్ సగ్గుబియ్యం తెస్తున్నాం, అవి వద్దు కదా, లావే తీసుకోండి. కాకపోతే మీరు ఈజీ మెథడ్ ఏం చేయొచ్చు అంటే శుభ్రంగా సగ్గుబియ్యం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి మెత్త పిండి చేసి పారేయండి. 10 నిమిషాల్లో ఉడికిపోతుంది అది. ఓకే, కానీ చెయ్యి పెట్టి కదుపుతూ ఉండాలి, అయితే అడుగంటే శుద్ధ కట్టేస్తుంది. హాయిగా దాంట్లో మజ్జిగ పోసుకుని తాగండి. సగ్గుబియ్యంలో పాలు పంచదార వేసుకోవచ్చు. సాయంకాలాలు
పొద్దుటి పూట అయితే మీరు మజ్జిగ పోసుకోవచ్చు. దీన్ని నేనైతే కూడా- ఏమి వేసుకొని ఒట్టి సగ్గుబియ్యం జావే తాగుతాను నేను. దీన్ని కూడా నైట్ నానబెట్టుకోమంటారా? అక్కర్లా, మీరు కనుక గ్రైండ్ చేసి మెత్తటి పొడి చేసుకుంటే 5 నిమిషాలు నానబెట్టి ఉడకబెట్టేసుకోవచ్చు. 5 మినిట్స్ చాలు. ఓకే. అలాంటివి ఏవైనా చేయొచ్చు. ఇప్పుడు చేసుకోగలిగేవి ఏమిటంటే సొరకాయ హల్వాలు అలాంటివి నెయ్యి తక్కువగా వేసుకుని, క్యారెట్ హల్వా, సొరకాయ హల్వా అలాంటివి తినచ్చు. రవ కేసరి అంటే మళ్ళీ బోళ్ళంత నెయ్యి వేస్తే నెయ్యి కానీ రాదు యువతలకి. కీరా లాంటివి తినండి. పచ్చి ఉల్లిపాయ ఒకటి తినచ్చు. ఎండాకాలం బయటికి వెళ్ళేటప్పుడు పొద్దున కాస్త మజ్జిగ అన్నం తిని వెళ్ళండి. అన్నం తినకుండా బయటికి వెళ్ళొద్దు, తినకుండా వెళ్ళొద్దు. మంచి నీళ్ళు తప్పకుండా క్యారీ చేయండి. ఓ గొడుగు అవి క్యారీ చేయండి. తలకు ఒక టోపీ పెట్టుకోవటం, గాగుల్స్ పెట్టుకోవటము అలాంటివి ఉంచుకోండి. పిల్లలకు కూడా అవి వేస్తే అవును. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు శుభ్రంగా ఒక బాక్స్లో అంత పెరుగన్నం కలిపేసి పెట్టుకెళ్తే ఎక్కడైనా అవసరపడితే పిల్లలకు అరటిపండు, మామిడి పండు మొక్కో నలిచి పెట్టేసి ఇచ్చు చక్కగా. అవును. ఎండలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆహారం క్యారీ చేయకుండా కానీ తినకుండా కానీ ప్రయాణాలు చేయొద్దు. చాలా ముఖ్యమైనది అదే. అవును. ఏదైనా మళ్ళీ ఇప్పుడు పప్పులు అవి చేసుకుంటాం, ఆకుకూర పప్పు వాటిల్లో కూడా చింతపండు బదులు మామిడికాయ వాడుకోండి ఈ సీజన్ అంతా. తర్వాత ఆంపన్నా లాంటివి చేసుకోవచ్చు. పచ్చి మామిడికాయ ఏదే జ్యూసు, నిమ్మకాయ జ్యూస్ లాంటివి తీసుకోవచ్చు. లెమన్ జ్యూస్ తీసుకోవచ్చు. సబ్జా గింజలు నీళ్ళల్లో వేసి బాగా నానబెట్టడం. పొద్దున్నే వేసామంటే 11 గంటలకల్లా సరిపడా నానిపోతాయి. సబ్జా గింజలు తీసుకోవచ్చు రోజుకి ఒకసారి. ఇప్పుడు చియా సీడ్స్ కూడా తీసుకుంటున్నాము. చియా కంటే కూడా సబ్జా ఎక్కువ చలవ చేస్తుందని భావిస్తా జయ నేను. అవును కదా. అవును రమ్మ గారు. తాటి ముంజలు బాగా దొరుకుతాయి. చక్కగా తాటి ముంజలు తినండి. లేత కొబ్బరి తినచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి వడగొట్టకుండా ఎండ తాలూకు ఎఫెక్ట్ శరీరం మీద లేకుండా ఉంటాయి. ఒక మంచి కుండ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఫస్ట్ అది ముఖ్యంగా పెట్టుకోండి. కందిపప్పు కంటే పెసరపప్పు పెంచండి. పెసరపప్పు పలచగా చారులాగా చేసుకోవచ్చు. పెసరపప్పు చారు కూడా ఉంది మన దగ్గర. అవును. సూప్ లాగా కూడా ఇవ్వచ్చు కదా దాన్ని, ఈవినింగ్ సూప్ లాగా. ఇప్పుడు టమాటాలు అవి కూడా తక్కువకే వస్తాయి. ఆవకాయలు ఊరగాయలు పెట్టుకుంటాం కదా, ఆవకాయ అన్నం తిన్న రోజున దాంట్లో కొంచెం అంత వెన్నో మీగడో వేసుకోండి. మజ్జిగ అన్నం తప్పకుండా తినండి. ఈ ముంజలు తిన్న రోజున ఆవకాయ తింటే ముంజల వల్ల వచ్చే కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది. కొంతమందికి సూట్ కాదు కదా, ఆవకాయ తినాలి. మామిడి పళ్ళు ఈ సీజన్లో ధారాళంగా దొరుకుతాయి. చక్కగా మామిడి పళ్ళు సీజన్లో దొరికినంత కాలము తినండి. మరీ పసిపిల్లలు ఉంటే కనుక ఖర్జూరాలు లాంటివి ఏమైనా కొట్టి, ఎండు ఖర్జూరం నీటిలో వేసామనుకో, ఆ నీళ్ళు ఇస్తే పిల్లలకి వడగొట్టకుండా ఉంటుంది, దాహం తీరుతుంది. సాధ్యమైనంత బయట తినద్దు. మీరు ఈ బయట ఫుడ్స్లో ఎక్కువగా ఆయిల్స్ ఉంటాయి. యూజ్డ్ ఆయిల్స్ ఉండే అవకాశం ఉంది. నిల్వ ఉండటం కోసం ఎక్కువసేపు ఉండటం కోసం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆ నూనె కూడా వాళ్ళు యూజ్డ్ ఆయిల్ వేస్తారేమో మీకు తెలియదు. నూనె తగిలిందంటే దాహం పెరిగిపోతుంది. దాహం వేసిందంటే అన్నం తగ్గిపోతుంది. ఆహారం తగ్గితే ఆటోమేటిక్గా నీరసం వస్తుంది కదా. సాధ్యమైనంత అన్నం తినండి. ఒకవేళ చపాతీలు, గోధుమ రొట్టెలు అలవాటు ఉన్న వాళ్ళు దాంతోపాటు కొంచెం మజ్జిగ అన్నాన్ని యాడ్ చేసుకోండి. పెరుగు పెంచితే ఎంత పెరుగు మజ్జిగ ఇంటేక్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. జాగ్రత్తగా ఉండటమే ఎండాకాలం. అంతే. ఇక నుంచి మొదలుపెట్టి ఈ 4 నెలలు కదా. పచ్చి పులుసు చెప్పలేదు రమ్మగారు. ఇప్పుడు చింతపండు పచ్చి పులుసు, ఉల్లిపాయలు వేసి పచ్చి పులుసు చేసుకుంటాం కదా. నువ్వులు పచ్చి పులుసులు అవి కూడా చేస్తారు జయ తెలంగాణలో కదా, తీసుకొస్తుంది రమ్మగారు. నువ్వులు పచ్చి పులుసు అలాంటిది కూడా ఏదైనా. మేము మెంతి మజ్జిగలు ఎక్కువ చేసుకుంటాం. మజ్జిగ చిలికి పలచక దాంట్లో తాలింపు వేసుకోవటం, ఓకే, మెంతి మజ్జిగ అంటాం, అది చేయొచ్చు. తర్వాత ఏమో రైతాలు ఎక్కువ తినండి. కీరలతోటి వాటితోటి చేసుకునేవి. పచ్చి పులుసు చేసుకుంటే ప్రాణం హాయిగా ఉంటుంది. అవును. మేము వంకాయ పచ్చి పులుసు కూడా చేస్తాం. వంకాయ కాల్చి దాన్ని పిసికేసి అందులో చింతపండు గుజ్జు వేసుకోవటం, బాగా ఎన్ని పచ్చిమిరపకాయలు వేసి కొంచెం బెల్లం వేసి తాలింపు పెట్టుకుంటాం. ఓకే. ఏ రకమైన పచ్చి పులుసులైనా తీసుకోండి, అవన్నీ కూడా మీకు చలవ చేస్తాయి. ఈ పచ్చి పులుసులో 2 అరటిపళ్ళు వేస్తే చక్కగా గుజ్జు వస్తుంది బాగా. ఉప్పు కారం బాగా పడతాయి కదా, అరటిపండు తీపేం తెలీదు. అవునా. చింతపండు అరటిపండు అదే కాంబినేషన్. ఇక మీకు దసరా మన ఉగాది పండగ వచ్చిందంటే ఇక చల్లటి పదార్థాల్లోకి షిఫ్ట్ అయిపోండి అంతే. కానీ ఇది ఫ్రిడ్జ్లో ఉండే పదార్థాలుగా మాత్రం భావించకండి. చల్లగా అంటే రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా అతి చల్లటి పదార్థాలు తీసుకోకండి. జాగ్రత్తగా ఉండటమే. ఈ 4 నెలలు జాగ్రత్త పడ్డామంటే మళ్ళీ వర్షాలు వచ్చేస్తాయి. రైట్ రమ్ గారు. నమస్తే. నమస్తే జయ.